ఇంకీరోజు స్టార్ట్ అయితే 23వ తేదీ ఏప్రిల్ నెల 2024 మంగళవారం. ఇంకీరోజు మనం అంగల్ మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎండిపోయిన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా అలాగే చూస్తుంటే వీడియోని లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది సరే అంగల్ మార్కెట్లో అయితే కేవలం 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే 7 మండీలకి మ్యాక్సిమం ఉండే మండీలు వచ్చేసి 7 మండీలు అయితే ఇక్కడైతే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే అన్ని మండీలకి దిగుమతులు అనేది వస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వేలంపాట్లు అనేది అంటే 3:45కి 4 అయితే ప్రారంభం అవుతుంది. మ్యాక్సిమం 3:30కి అలా ప్రారంభం అయిపోతుంది. ఒక్కొక్కసారి 3:45కి అయితే ప్రారంభమవుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ లేట్గానే తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ తక్కువ చెప్పి అక్కడ ఎక్కువసేపు బాగుండదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అంటే ఎగ్జాక్ట్గా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉండాలని కొంచెం లేట్గా వీడియోని చేశానండి. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 3 గంటల 3 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం చూసుకుంటే ఎండిపోయిన దిగుమతి అయితే తగ్గింది ప్రస్తుతానికి అయితే. ఒకవేళ ఏమన్నా 3 గంటల తర్వాత ఏమన్నా దిగుమతి అనేది వస్తే సేమ్ నిన్నట్లాగా ఈరోజు కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ ఓవరాల్గా చూసుకుంటే ఎండిపోయిన దిగుమతి అయితే తగ్గింది. మండీ వైజ్ చూసుకున్నా అంటే క్యాన్ మండీకి నేనుతో పోల్చుకుంటే ఒక 2,000 వరకు అయితే ప్రస్తుతానికి అయితే 2,000 బాక్సులు అయితే వచ్చాయి. మిగతా మండీకి నేనుతో పోల్చుకుంటే ఒక మండీకి మాత్రం ఎండిపోయిన దిగుమతి పెరిగింది. మళ్ళీ మిగతా రిమైనింగ్ 6 మండీలకి ఎండిపోయిన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ప్రస్తుతానికి చూసుకుంటే ఎండిపోయిన దిగుమతి తగ్గింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మదనపల్లి మార్కెట్ అయితే చాలా డౌన్గా నడిచింది. సో సేమ్ రిపీట్ అవుతుందా లేదా చూడాలి. సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ డౌన్ ఉంటుందా లేదా చూడాలి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ అంగల్ మార్కెట్ని. ఇంకా